తాను ఎప్పుడు బ్రహ్మముతో రమిస్తూ ఉండగలిగినటువంటి స్వభావం ఉన్నవాడై ఉండాలి. అందుచేతనే చక్రములతో నడిచేటటువంటి ప్రయాణ సాధనాన్ని కూడా ఎక్కరు. అలా ఎక్కితే జీవహింస జరుగుతుంది కనుక కేవలం శిష్యులు మోసేటటువంటి పల్లకీలో కానీ పాదచారి అయి కానీ నడిచి వెడుతూ ఉంటారు. అంటే ఉండడానికి ఇన్ని ఏనుగులు ఉంటాయి, ఇన్ని గుర్రాలు ఉంటాయి, ఇన్ని రథాలు ఉంటాయి, ఇన్ని ఒంటెలు ఉంటాయి. కానీ పీఠాధిపతి ఎక్కడానికి ఏదీ ఉండదు. పీఠ పరివారం వీటన్నింటినీ అధిరోహించి వెడుతుంటారు. పీఠాధిపతి మాత్రం తానొక్కరే నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా శిష్యులు వహించినటువంటి పల్లకిలో వెడుతూ ఉంటారు. నిరంతరమైన సంఘం దేనితో అంటే ఒక్క బ్రహ్మముతోటే. ఎవరో దాతలు ఆ పీఠానికి పూర్వపీఠాధిపతుల కాలంలో దానాలు చేసిన ఉంటాయి. అవి ఒక పీఠాధిపతి యొక్క జీవిత